Telugus.com discussion forum for politics, food, entertainment, technology, topic ఏదైనా. Ask questions and get or give answers. ఇంకా live chat, blogs, articles, latest news కి visit Telugus.com. ఇక ఇవాళ ఆలగడ్డలో టీడీపీ సభకు ఏవీ సుబ్బారెడ్డి వెళ్లడం లేదని మనకు వార్త అందుతోంది. సో మాజీ మంత్రి అఖిల ప్రియతో విభేదాల కారణంగా ఆయన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఆదేశాలతో సభను విజయవంతం చేసేందుకు తమ వంతు పనులు చేస్తున్నట్టుగా సుబ్బారెడ్డి చెప్పారు. ఈ విభేదాలను ఎలా పరిష్కరించాలో అర్థం కాక ఇప్పటికే హైకమాండ్ టెన్షన్ పడుతుంటే ఇప్పుడు ఇవాళ సభలో ఆళ్లగడ్డ టికెట్ ఎవరికో ప్రకటన చేయాలని అఖిల ప్రియ కోరుతున్నారు. ఇక పొత్తులో భాగంగా టికెట్ తమకే వస్తుందనే ధీమాలో జనసేన నేతలున్నారు. ఇప్పుడు ఈ ఆళ్లగడ్డ పంచాయతీని చంద్రబాబు ఎలా చక్కదిద్దుతారనేది ఆసక్తికరంగా మారింది. ఆళ్లగడ్డ టికెట్ ఎవరికి? అధినేత పర్యటన క్రమంలో నంద్యాల జిల్లాలో ఈ ప్రశ్న హాట్ టాపిక్ గా మారింది. ఆళ్లగడ్డలో టీడీపీ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. ఇక సాయంత్రం వేదికపై చంద్రబాబు ఆళ్లగడ్డ పగ్గాలు ఎవరికి అప్పగిస్తారనే చర్చతో పాటు తననే అభ్యర్థిగా ప్రకటించాలన్న అఖిలప్రియ కామెంట్స్ పై ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అందుకో కారణం ఉంది. ఆళ్లగడ్డ సభపై డిసెంబర్ నుంచే చర్చలు జరిగాయి. భారీ సభ ఖర్చును తాను భరించే పరిస్థితుల్లో లేనని, తనకు టికెట్ కన్ఫర్మ్ చేస్తే ఆర్థిక వనరులు సమకూరుతాయని అఖిలప్రియ స్పష్టంగా చెప్పారు. ఓ రకంగా అల్టిమేటం ఇచ్చారనే గుసగుసలు గుప్పుమన్నాయి. మరోవైపు ఈలోపు చాలా పరిణామాలు జరిగాయి. ఈ క్రమంలో ఆళ్లగడ్డ టికెట్పై అఖిలప్రియకు అనుమానం వచ్చిందని పార్టీలో ఇంటర్నల్ టాక్. జనసేన పొత్తు వల్ల అఖిల టికెట్ ఆశలకు గండిపడే ఛాన్స్ ఉందనేది మరో టాక్. ఇరిగెల రాంపుల్లారెడ్డి సోదరులు వైసీపీని వీడి ఈ మధ్యే జనసేనలో చేరారు. ఇక అఖిలప్రియకు బద్ధశత్రువుగా మారిన ఆమె కజిన్ భూమా కిషోర్ రెడ్డి ప్రస్తుతం ఆళ్లగడ్డ బీజేపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించి టీడీపీ టికెట్ ఇస్తారన్న ప్రచారం కూడా బాగా జరిగింది. దీంతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల మధ్య పొత్తు కుదిరితే ఆళ్లగడ్డను బీజేపీకి కేటాయించే అవకాశం కూడా ఉందన్నది నియోజకవర్గంలో జరుగుతోన్న మరో ప్రచారం. టికెట్పై ఎవరి లెక్కలు ఎలా ఉన్నా ఆళ్లగడ్డ సభ కేంద్రంగా పాతలొల్లి మళ్లీ రాజుకుంది. టికెట్ కోసం అల్టిమేటం సంగతేమో గాని సభకు ఏవీ సుబ్బారెడ్డి రావద్దని అఖిలప్రియ స్పష్టం చేయడం, ఆపేదెవరూ వెళ్లి తీరుతానని సుబ్బారెడ్డి అనడం, ఈ వ్యవహారం సభకు ముందే రభసగా మారింది. ఇక మొన్నటిదాకా బహిరంగ సభ ఏర్పాట్లకు దూరంగా ఉన్న భూమా అఖిలప్రియ ఏం జరిగిందో ఏమో గాని సభకు 2 రోజుల ముందు యాక్టివ్ అయ్యారు. ఆళ్లగడ్డలో భూమా శోభఘాట్ దగ్గర 10 ఎకరాల స్థలంలో సభ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. అఖిల యాక్టివ్ మోడ్లోకి రావడం చూసి అల్టిమేటం ఫలించిందా? టికెట్పై హామీ లభించిందా? ఆమె పేరునే బహిరంగ సభలో అధినేత చంద్రబాబు ప్రకటిస్తారా? అఖిల వద్దన్న ఏవీ సుబ్బారెడ్డి సభకొచ్చి తీరుతారా? ఇలా ఆళ్లగడ్డలో ఆసక్తికర చర్చలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన నేత ఇరిగాల రామపుల్లారెడ్డి భేటీ పొత్తుకు సంకేతమా? ఆ ఇద్దరి సమావేశం తర్వాత సంచలన సందేశం ఉంటుందా? బహిరంగ సభ వేదికగా అధినేత చంద్రబాబు ఎలాంటి ప్రకటన చేస్తారో అని అంతా ఎదురుచూస్తున్నారు. Telugus.com discussion forum for politics, food, entertainment, technology, topic ఏదైనా. Ask questions and get or give answers. ఇంకా live chat, blogs, articles, latest news కి visit Telugus.com.